అక్రమ వలసదారుల అరెస్టులతో అట్టుడుకుతున్న లాస్ ఏంజలస్ లోకి నేషనల్ గార్డులను దించడంతో ఆందోళనకారులు మరింత పేట్రేగిపోయారు. రోడ్ల మీద రెచ్చిపోయి వాహనాలకు నిప్పు పెట్టడం రణరంగాన్ని తలపించింది. పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. ట్రంప్ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్ తప్పుపట్టగా ఎలాన్ మస్క్ సమర్థించడం విశేషం. మరోవైపు నెవార్క్ విమానాశ్రయంలో భారతీయ యువకుడి పట్ల అమానుషంగా ప్రవర్తించారు భద్రతాధికారులు. కింద పడేసి పెడరెక్కలు విరిచి నిర్బంధించి స్వదేశానికి తిప్పి పంపడం వైరల్ గా మారింది. హాలీవుడ్ చలనచిత్ర ప్రకృతి అందాలకు నిలవైన అమెరికాలోని లాస్ ఏంజల్స్ 4 రోజులుగా అగ్నిగుండంలా మారిపోయింది. అక్రమ వలసదారులను ఫెడరల్ ఏజెంట్లు, FBI, పోలీసులు అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ వేలాది మంది రోడ్డెక్కడంతో ఉద్యమం నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చుతోంది. 40 లక్షల మంది జనాభా ఉన్న లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్ అల్లర్లకు కేంద్ర స్థానంగా నిలిచింది. అక్కడి పలు మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధించారు. దీంతో అధ్యక్షుడు ట్రంప్ తన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డులను రంగంలోకి దింపారు. చట్టవిరుద్ధంగా సమావేశం కావటాన్ని పోలీసులు నిషేధించడంతో పలువురు ఆందోళనకారులు వెళ్లిపోయారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధం కాగా వారిపై రాళ్లను విసిరారు. వీటి నుంచి తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు వంతెన కిందికి వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను, చెవులు చిల్లులు పడే శబ్దాలను ప్రయోగించారు. ఆందోళనలు తొలుత లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్లో మొదలైన తర్వాత పారామౌంట్ పట్టణానికి పాకి ప్రస్తుతం సమీప కాంప్టన్ పట్టణంలో విస్తరిస్తున్నాయి. అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్ల మీద కనిపించిన వాహనానికల్లా నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలపైన దాడులు చేశారు. ఆందోళనకారులు నేషనల్ గార్డుల్ని చూసి మరింత రెచ్చిపోయారు. రాష్ట్ర పోలీసులు ఉండగా ఫెడరల్ సాయుధ విభాగమైన మీకిక్కడేం పని అంటూ ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. షేమ్ షేమ్ అంటూ నినదించారు. పోలీసులు డజన్ల కొద్ది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనలను కొనసాగిస్తున్న వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను వినియోగించినట్లు లాస్ ఏంజల్స్ పోలీస్ చీఫ్ మెక్డొనాల్డ్ తెలిపారు. గత వారాంతానికి 100 మందికి పైగా అక్రమ వలసదారుల్ని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 60 మందిని అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాస్ ఏంజల్స్లో నేషనల్ గార్డుల్ని మోహరించడాన్ని తప్పుపట్టారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ రాష్ట్రంలో ఉద్యమాలు వెల్లువెత్తితే సద్దుమణిగేలా చేసే బాధ్యత ఆ రాష్ట్రానిదే. మా రాష్ట్రంలో సమస్యలుంటే మేం పరిష్కరించుకుంటాం. నేషనల్ గార్డులను రంగంలోకి దింపాల్సిన అవసరం ఏంటి? గార్డులను దింపి సమాఖ్య విధానానికి ట్రంప్ సర్కార్ తూట్లు పొడుస్తోంది. ఇది రాష్ట్రాల సార్వభౌమత్వానికి తీవ్ర విఘాతం కలిగించటమే. అధ్యక్షుడి నిర్ణయాన్ని నేను న్యాయస్థానంలో సవాల్ చేస్తానని స్పష్టం చేశారు. ఇది చట్టవిరుద్ధమని, అనైతికమని, రాజ్యాంగ విరుద్ధమని న్యూసమ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా ఒక రాష్ట్రంలో నేషనల్ గార్డుల్ని నేరుగా మోహరించడం కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రథమం. ఈ చర్య వల్లే ఆందోళనకారులు పెరిగిపోయారని న్యూసమ్తో పాటు లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ స్పష్టం చేశారు. లాస్ ఏంజల్స్లో హింసను ప్రేరేపించేవారున్నారని, వారిని అలా వదిలేయలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫేస్ మాస్క్ ధరించి ఆందోళనల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని ప్రకటించారు. ఫేస్ మాస్క్తో ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండని అధికారులకు సూచించారు. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని అడ్డుకునేందుకు, అల్లర్లను ఎదుర్కొనేందుకు నేషనల్ గార్డులను మోహరించామని ఆమె తెలిపారు. ఇలా చేయకపోతే లాస్ ఏంజల్స్ తుడిచిపెట్టుకుపోయేదని అన్నారు. ఇందుకు న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు లాస్ ఏంజల్స్లో నేషనల్ గార్డుల్ని రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమర్థించారు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టును షేర్ చేశారు. దీంతో పాటు జేడీ వాన్స్ పోస్టులను రీపోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించాక దేశవ్యాప్తంగా 1 లక్ష మందిని అరెస్ట్ చేసినట్లు ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడైన తొలి 100 రోజుల్లో రోజుకు 660 మంది చొప్పున అరెస్ట్ చేశారు. డిటెన్షన్ సెంటర్లలో ఏకంగా 54,000 మంది వలసదారులున్నారు. నేషనల్ గార్డులను రప్పించేందుకు శ్వేతసౌధం సమర్థించుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ అసమర్థ పాలన కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులకు రక్షణ కరువైంది. అందుకే గార్డులను అనుమతించాం అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ చెప్పారు. మరోవైపు లాస్ ఏంజల్స్కి మరో 2,000 మంది నేషనల్ గార్డుల్ని పంపించాలని అధికారుల్ని ఆదేశించారు ట్రంప్. దీనికి ముందు నగరంలో జరుగుతున్న నిరసనలు అడ్డుకుంటున్న నేషనల్ గార్డ్స్కు సహాయంగా పెంటగాన్ 700 మంది మెరైన్లను మోహరించింది. వీరు ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని, దాని ఆస్తుల్ని రక్షించే పనిలో ఉంటారు. ఇదిలా ఉంటే అమెరికాలో విదేశీ విద్యార్థుల విషయంలో కర్కశ వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చింది.
నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా ప్రవర్తించారు. నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హర్యానాకు చెందిన యువకుడిని నెవార్క్ ఎయిర్పోర్టుకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. నేనేం తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కింద పడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఓ ప్రవాస భారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. ఒక ప్రవాస భారతీయుడిగా నేను ఈ సమయంలో నిస్సహాయుడిగా మిగిలిపోయా. నా గుండె పగిలింది. ఇది మానవ విషాదం అని ఎక్స్లో పెట్టిన పోస్టులో కునాల్ పేర్కొన్నారు. బాధితుడు హర్యాన్వి మాట్లాడుతున్నారని వెల్లడించారు. నాకేం పిచ్చి లేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడినని అందరినీ నమ్మించేందుకు కుట్ర పన్నారు అని ఆ విద్యార్థి అరవటం ఆ వీడియోలో కనిపించింది. నేరస్తుడిలా సంఖ్యలు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలేసింది. కలల్ని నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చి ఉంటాడు. ఎవరికీ ఏ హాని తలపెట్టకపోయినా అలా అరెస్ట్ అయ్యాడు అని కునాల్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్ ఎయిర్పోర్టులో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని జైన్ రాసుకొచ్చారు. విద్యాభ్యాసం కోసం తన దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.